ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము. డిజైన్ పీడిఏ టు యాక్సెప్ట్ ద లాంగ్వేజ్ ఎల్ ఈక్వల్ టు ఏ పవర్ 2n బి పవర్ n వేర్ n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇనిషియల్గా లాంగ్వేజ్ రాద్దాము. ఎల్ ఈక్వల్ టు ఇక్కడ n వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సపోజ్ n వాల్యూ 1 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ పవర్ 2 into 1 అంటే 2, బి పవర్ 1 అంటే బి, అంటే ఏని 2 times రాయాలి, బీని ఒక్కసారి రాయాలి. సపోజ్ n వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి, దెన్ ఏ పవర్ 2 into 2 దట్ ఈజ్ ఏ పవర్ 4 అండ్ బి పవర్ n వాల్యూ 2 అనుకున్నాము, సో బి పవర్ 2 అంటే ఏని 4 times రాయాలి, బీని ట్వైస్ రాయాలి. సో ఆ విధంగా మనకి n నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తాయి. ఇప్పుడు మనం దీని యొక్క లాజిక్ని చూద్దాము. ఒక్కసారి మనం స్ట్రింగ్స్ అబ్జర్వ్ చేస్తే ఏస్ అనేవి డబుల్ సైజెస్లో ఉన్నాయి, వేరియాస్ బి అనేవి ఏస్లో హాఫ్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ లాజిక్ అనేది చాలా చాలా సింపుల్. స్టెప్ 1 ఏంటంటే పుష్ ఫస్ట్ ఏ ఆన్ టు ద స్టాక్. సో ఫస్ట్ ఏని, థర్డ్ ఏని, ఫిఫ్త్ ఏని, సెవెంత్ ఏని అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఏని మనము స్టాక్లోకి పుష్ చేస్తాము. స్టెప్ 2 ఏంటంటే ఇగ్నోర్ ద నెక్స్ట్ ఏ, అంటే సెకండ్ ఏని, ఫోర్త్ ఏని, సిక్స్త్ ఏని అంటే ఈవెన్ నెంబర్ ఏని ఇగ్నోర్ చేయాలి. వై? బికాస్ బీస్ అనేది ఏస్ కన్నా హాఫ్ ఆఫ్ ద సైజ్ తక్కువలో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ స్టెప్ 3, రిపీట్ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 అంటిల్ ఆల్ ద ఏస్ ఆర్ కవర్డ్. స్టెప్ 4, వెన్ బీ అకర్స్ పాప్ ద స్టాక్. ఓకే, ఒక స్ట్రింగ్ తీసుకుందాము. సో 4A's డబల్ బి. ఇప్పుడు ఒక స్టాక్ ఇలా ఉందనుకోండి, ఇనిషియల్గా స్టాక్లో Z0 అనే సింబల్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఏ, థర్డ్ ఏ, ఫిఫ్త్ ఏ అలా రీడ్ చేసినప్పుడు దాన్ని స్టాక్లోకి పుష్ చేయాలి. సో ఏ రీడ్ చేసాం, ఫస్ట్ ఏ కాబట్టి స్టాక్లోకి పుష్ చేయండి. నెక్స్ట్ ఇది ఏ, సెకండ్ ఏ, ఫోర్త్ ఏ, సిక్స్త్ ఏ అలా రీడ్ చేసినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయండి. సో సెకండ్ ఏ రీడ్ చేసినప్పుడు ఇగ్నోర్ చేద్దాము, అంటే స్టాక్లో ఉన్న కంటెంట్ మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ ఏ, సో ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ అలా రీడ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాము, స్టాక్లోకి పుష్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫోర్త్ ఏ, సో సెకండ్, ఫోర్త్, సిక్స్త్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాము, ఇగ్నోర్ చేస్తున్నాము. ఇక్కడ 2 బీస్ ఉన్నాయి, కరస్పాండింగ్గా 2 ఏస్ ఉన్నాయి, వాటిని పాప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మనం ప్యారల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఒక స్ట్రింగ్ తీసుకొని ట్రాన్సిషన్ ఫంక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ డ్రా చేద్దాము. లెట్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ 4A's డబల్ బి. లెట్ us assume దట్ స్ట్రింగ్ ఎండ్స్ విత్ ఎప్సిలాన్. బికాజ్ మనం ఎప్సిలాన్తో మల్టిప్లై చేస్తే ఆ స్ట్రింగే వస్తుంది, కాబట్టి ఎప్సిలాన్ మల్టిప్లై చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ట్రాన్సిషన్ ఫంక్షన్స్ రాద్దాము, యాజ్ వెల్ యాజ్ ప్యారల్గా ట్రాన్సిషన్ డయాగ్రామ్ కూడా రాద్దాము. లెట్ us assume దట్ ఇనిషియల్ స్టేట్ ఈజ్ Q0. సో డెల్టా ఆఫ్ Q0 కామా ఇనిషియల్లీ రీడ్ హెడ్ అనేది ఏ దగ్గర ఉందనుకుందాము. సో ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ. లెట్ టాప్ మోస్ట్ లెట్ ద ఇనిషియల్ సింబల్ ప్రజెంట్ ఇన్ ద స్టాక్ ఈజ్ Z0. సో Z0 రాసాము. సో ఫస్ట్ ఏ అంటే ఏని రీడ్ చేస్తున్నప్పుడు స్టేట్ని చేంజ్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. సో Q0 దగ్గరే ఉందాము. సో ఇది ఫస్ట్ ఏ కాబట్టి ఏం చేయాలి, స్టాక్లోకి పుష్ చేయాలి. ఆల్రెడీ స్టాక్లో మనకి Z0 ఉంది. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, Q0 కామా ఏ Z0 వస్తుంది. సో ఒకసారి మనం ట్రాన్సిషన్ ఫంక్షన్ చూస్తే, సో ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, పైన మనకి స్పేస్ తక్కువ ఉంది కాబట్టి లిటిల్ బిట్ కింద రాద్దాము. సో వాట్ ఈస్ ద స్టేట్, Q0 ఈస్ ద స్టేట్, ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, Z0, అప్పుడు ఏం చేయాలి, ఏ Z0. సో ఇప్పుడు మనం ఏని పుష్ చేసాము. నెక్స్ట్ రీడ్ హెడ్ ఎక్కడ వస్తుంది, సెకండ్ ఏ దగ్గర వస్తుంది. సో డెల్టా ఆఫ్ Q0 కామా ఏ కామా Q0 కామా ఏ కామా నెక్స్ట్ వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ సింబల్ ప్రజెంట్ ఇన్ ద స్టాక్లో టాప్ మోస్ట్ సింబల్ ఇక్కడ మనకి ఏముంది, ఏ ఉంది. సో ఏ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ ఏ, ఫోర్త్ ఏ, సిక్స్త్ ఏ రీడ్ చేసినప్పుడు ఏం చేయాలి, ఇగ్నోర్ చేయాలి. అంటే స్టాక్లో ఉన్న కంటెంట్ మార్చొద్దు, బట్ చేంజ్ ద స్టేట్ ఫ్రమ్ Q0 to Q1 స్టేట్ని చేంజ్ చేయండి. సో ఇప్పుడు మనం Q0 నుంచి Q1 స్టేట్కి వెళ్ళాము. సో స్టాక్లో ఉన్న కంటెంట్ మార్చొద్దు, ఆ ఏని యాజ్ ఇట్ ఈస్గా పెట్టండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏ అనే సింబల్ రీడ్ చేసాము, స్టాక్లో టాప్ మోస్ట్ సింబల్ ఏ, ఆ ఏని ఏ కింద పెట్టాము, బట్ వీఆర్ చేంజింగ్ ఫ్రమ్ Q0 to Q1. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సెకండ్ ఏ రీడ్ చేసాము,
మార్చాల్సిన అవసరం లేదు, స్టాక్లో ఏమి పుష్ చేయాల్సిన అవసరం లేదు, పాప్ చేయాల్సిన అవసరం లేదు, అట్లా పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఇయర్ రీడ్ చేసాము. ఇప్పుడు మనం ఏ స్టేట్ దగ్గర ఉన్నాము? నవ్ వీఆర్ ఎట్ Q0 కాదు Q1 దగ్గర ఉన్నాము. సో డెల్టా ఆఫ్ Q1 కామా థర్డ్ ఇయర్ రీడ్ చేసాము. స్టాక్లో టాప్ మోస్ట్ సింబల్ ఏముంది? ఏ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది థర్డ్ ఇయర్, సో ఫస్ట్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఫిఫ్త్ ఇయర్ కానీ రీడ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామంటే పుష్ చేస్తున్నాము. బట్ హియర్ వీ హ్యావ్ టు చేంజ్ ద స్టేట్ ఫ్రమ్ Q1 to Q2, Q1 to Q0. వై? బికాజ్ Q0 దగ్గర ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దాని తర్వాత ఏ ఉన్నప్పుడు దీని మీద అప్లై చేస్తే ఇగ్నోర్ అయిపోతుంది, సపరేట్గా ఇంకొక ట్రాన్సిషన్ ఫంక్షన్ రాయాల్సిన నెక్స్ట్ లేదు. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే సెకండ్ ఇయర్ రీడ్ చేసినప్పుడు స్టేట్ని చేంజ్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము? Q1 నుంచి Q0 స్టేట్కి వెళ్దాము. సో చేంజ్ ద స్టేట్ ఫ్రమ్ Q1 to Q0. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇదేంది థర్డ్ ఇయర్ కాబట్టి ఏం చేస్తున్నాము? పుష్ చేస్తున్నాము. సో ఆల్రెడీ ఏ ఉంది, ఆ ఏ పైన ఒక ఏని పుష్ చేస్తున్నాము, ఏ. సో ఇప్పుడు మనం థర్డ్ ఇయర్ రీడ్ చేసాము, ఈ ఏని ఏం చేయాలి? స్టాక్లోకి పుష్ చేయాలి. సో పుష్ చేసాము. ఇప్పుడు రీడ్ హెడ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఒకసారి ట్రాన్సిషన్ కూడా రాసేసేయండి. సో ఇన్పుట్ సింబల్ ఏంది? ఏ. స్టాక్ యొక్క టాప్ మోస్ట్ సింబల్ ఏంది? ఏ. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏతో రీప్లేస్ చేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రీడ్ హెడ్ అనేది ఏ దగ్గర ఉంది. ఇప్పుడు మనం స్టేట్ ఇప్పుడు మనం ఏ స్టేట్ దగ్గర ఉన్నాము? Q0 దగ్గర ఉన్నాము. సో Q0 దగ్గర ఉన్నాము. ఇన్పుట్ సింబల్ ఏ యాజ్ వెల్ యాజ్ స్టాక్స్ టాప్ మోస్ట్ సింబల్ ఈజ్ ఏ. సో Q0 దగ్గర ఉన్నాము, ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, స్టాక్స్ టాప్ మోస్ట్ సింబల్ ఈజ్ ఏ. సో అప్పుడు మనం ఏం చేయాలి? Q0 నుంచి Q1కి మూవ్ అవ్వాలి అండ్ దెన్ కీప్ ద కంటెంట్ ఆఫ్ ద స్టాక్ యాజ్ ఇట్ ఈస్. సో ఆల్రెడీ మనం ట్రాన్సిషన్ ఫంక్షన్ రాసేసాము. సో దెర్ ఈజ్ నో నీడ్ టు రైట్ దట్ ఫంక్షన్ వన్ మోర్ టైం. సో ఇప్పుడు మనం ఫోర్త్ ఇయర్ రీడ్ చేసాము. సో కాబట్టి మనం Q0 నుంచి Q1 స్టేట్కి వస్తాము, దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాము, ఈ ఏని ఇగ్నోర్ చేస్తున్నాము, అంటే స్టాక్లో ఉన్న కంటెంట్ని మనం మార్చట్లా. ఇప్పుడు మనం ఏ స్టేట్ దగ్గర ఉన్నాము? ఫోర్త్ ఇయర్ రీడ్ చేసాము కాబట్టి Q1 దగ్గర ఉన్నాము. సో నవ్ వీఆర్ ఎట్ Q1 అండ్ ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, స్టాక్స్ టాప్ మోస్ట్ సింబల్ ఈజ్ ఏ. సో బి రీడ్ చేసినప్పుడు ఏం చేయాలి? సింపుల్గా టాప్ మోస్ట్ సింబల్ కనుక ఏ అయితే, స్టాక్లో టాప్ మోస్ట్ సింబల్ కనుక ఏ అయితే పాప్ చేయండి అండ్ దెన్ చేంజ్ ద స్టేట్ ఫ్రమ్ Q1 to Q2. ఫస్ట్ పాప్కి స్టేట్ చేంజ్ చేయండి, నెక్స్ట్ పాప్కి స్టేట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో Q1 to ఇక్కడ మనం స్టేట్ చేంజింగ్ అనేది మన ఇష్టం వచ్చినట్టు మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు స్టేట్స్ అనేవి. ఓకే, సో Q1 నుంచి Q2కి చేస్తున్నాము, పాప్ చేయడానికి ఎప్సిలాన్ రాస్తున్నాము. ఎప్సిలాన్ డినోట్స్ దట్ వీఆర్ డూయింగ్ ద పాప్ ఆపరేషన్. సో ఇప్పుడు మనం ఏం రీడ్ చేస్తున్నాము? బి రీడ్ చేస్తున్నాము, స్టాక్లో టాప్ మోస్ట్ సింబల్ ఏ. అప్పుడు మనం Q1 నుంచి Q2కి ట్రావర్స్ అవుతున్నాం. సో ఫస్ట్ బి రీడ్ చేసాము కాబట్టి ఏని పాప్ చేసాము. ఇప్పుడు రీడ్ హెడ్ ఎక్కడ ఉంటుంది? ఈ బి దగ్గర ఉంటుంది. సో నెక్స్ట్ నవ్ వీఆర్ ఎట్ విచ్ స్టేట్? ఇప్పుడు మనం Q2 దగ్గర ఉన్నాము. వాట్ ఈస్ ద ఇన్పుట్ సింబల్? బి ఈజ్ ద ఇన్పుట్ సింబల్, స్టాక్స్ టాప్ మోస్ట్ సింబల్ ఈజ్ ఏ. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? ఫస్ట్ బీకి మాత్రమే స్టేట్ చేంజ్ చేయండి, తర్వాత బీస్కి స్టేట్ చేంజ్ చేయొద్దు, Q2 దగ్గరే ఉండండి. సో Q2 దగ్గరే ఉండండి, స్టేట్ చేంజ్ చేయొద్దు అండ్ పాప్ ద స్టాక్. సో ట్రాన్సిషన్ రాయండి. సో ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, స్టాక్స్ టాప్ మోస్ట్ సింబల్ ఈజ్ ఏ, పాప్ ద స్టాక్. ఇప్పుడు మనం బి రీడ్ చేసాము, సో ఏ పాప్ చేసేసేయండి, Q2 దగ్గర ఉన్నాము. తర్వాత రీడ్ హెడ్ ఎక్కడికి వస్తుంది? ఎప్సిలాన్ దగ్గరికి వస్తుంది. సో ఎప్సిలాన్ దగ్గరికి వచ్చిందంటే దాని అర్థమైంది ఇన్పుట్ స్ట్రింగ్లో ఉన్న సింబల్స్ అన్నింటినీ ప్రాసెస్ చేసేసాము. ఎప్సిలాన్ డినోట్స్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఇప్పుడు మనం ఏ స్టేట్ దగ్గర ఉన్నాము? Q2 దగ్గర ఉన్నాము. ఇన్పుట్ సింబల్ ఎప్సిలాన్, స్టాక్స్ టాప్ మోస్ట్ సింబల్ ఈజ్ Z0. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫైనల్ స్టేట్కి వెళ్ళాలి. సో Q2 నుంచి Q3కి వెళ్ళండి, వేర్ Q3 ఈజ్ ద ఫైనల్ స్టేట్. ఆ స్టాక్ యొక్క కంటెంట్ Z0 పెట్టండి, లేదంటే ఎప్సిలాన్ రాయండి. ఎప్సిలాన్ అంటే ఆ Z0 కూడా రిమూవ్ అయిపోతుంది, ఎలా అయినా చేయొచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం Q2 దగ్గరికి వెళ్తున్నాము. ఎప్సిలాన్ ఈజ్ ద ఇన్పుట్ సింబల్, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ Z0. అప్పుడు Z0 యాస్టీస్గా పెట్టాము, Q2 నుంచి Q3 స్టేట్కి వెళ్ళిపోయాము. సో దీస్ ఆర్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్ అండ్ దిస్ ఈజ్ ద ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పీడిఏ రాద్దాము. సో పీడిఏ డిజైన్ చేయమన్నారు. పీడిఏని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే M = Q, సిగ్మా, టౌ, డెల్టా, Q0, Z0, F. సో M = Q అంటే ఏంది? ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? Q0, Q1, Q2, Q3. Q0, Q1, Q2, Q3. సిగ్మా అంటే ఏంది? ఇన్పుట్ ఆల్ఫాబెట్లో సింబల్స్ ఏమేమి ఉన్నాయి? A, B. నెక్స్ట్ టవ్ అంటే ఏంది?
స్టాక్ ఆల్ఫాబిట్లో సింబల్స్. స్టాక్ ఆల్ఫాబిట్లో ఏమేమి సింబల్స్ ఉన్నాయి? AZ0. డెల్టా అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్స్ ఆల్రెడీ రాసేసాము. Q0 అంటే ఇనిషియల్ స్టేట్. Z0 అంటే ఇనిషియల్ సింబల్ ప్రజెంట్ ఇన్ ద స్టాక్. F అంటే ఫైనల్ స్టేట్. వాట్ ఈస్ ద ఫైనల్ స్టేట్? Q3 ఇస్ ద ఫైనల్ స్టేట్. ఇది మన యొక్క పీడిఏ. సో ఈ విధంగా మనం దీనికి ఈ లాంగ్వేజ్కి పీడిఏ కన్స్ట్రక్ట్ చేస్తాము. వీడియోని లైక్ చేయండి, యాజ్ వెల్ యాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.